ఏదైనా రాయి మీద బొమ్మ గీయాలంటేనే కనీసం 1, 2 రోజులైనా పడుతుంది. ఇక రాయిని అందమైన శిల్పంగా చెక్కాలంటే నెలలు పడతాయి. అదే ఓ కొండను తొలిచి మొత్తం ఆలయాన్ని నిర్మించాలంటే ఎన్నేళ్లు పడుతుందో కూడా లెక్క పెట్టలేం. ఎంతో నైపుణ్యం ఉన్న శిల్పకారులు చెమటోడ్చి ఏళ్ల తరబడి కష్టపడితే కానీ సాధ్యం కాదు అలాంటి అద్భుతాన్ని సృష్టించడం. మరి అంతటి గొప్ప ఆలయాన్ని ఎవరైనా నిర్మించగలరా? అంటే నిర్మించగలరా ఏంటి, నిర్మించేశారు. మనిషి సృష్టించిన ఆ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా మన పూర్వీకుల గొప్పతనానికి, వాళ్ళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. మరి అంతటి అద్భుతమైన ఈ ఆలయం ఎక్కడుంది? దీన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారు? అసలు మనుషులే దీన్ని కట్టారా, లేక ఏలియన్లు సృష్టించాయా? ఈ ఆలయ రహస్యం ఏంటి? ఓ బిల్డింగ్ కట్టాలంటే ఖచ్చితంగా రాళ్ళు, ఇసుక, సిమెంట్ అన్నీ కావాలి. కానీ అవేమీ లేకుండా కేవలం ఒకే ఒక కొండరాయితో మొత్తం ఆలయాన్ని నిర్మించిన ఆలయం కైలాస ఆలయం. ఈ ఆలయాన్ని అన్ని ఆలయాలను నిర్మించినట్లు కింది నుంచి కాకుండా పైన గోపురం నుంచి కిందికి నిర్మించారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇదే నిజం. అద్భుతమైన శిల్పకళతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా అపురూపంగా నిర్మించిన ఈ కైలాస ఆలయం ఆనాటి మన శిల్పకారుల నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటుంది. ఈ కైలాస ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లో ఉంది. ఈ ఆలయంలో మూల విరాట్ పరమశివుడు. ఇక్కడ మొత్తం 32 గుహలు ఉండగా ఈ ఆలయం 16వ గుహలో ఉంది. 30 మీటర్ల ఎత్తు, 45 మీటర్ల వెడల్పు, 85 మీటర్ల పొడవు ఉంటుంది ఈ ఆలయం. ఓ కొండను పూర్తిగా తొలచిన ఏకశిల ఆలయం ఇది. అందుకే ఈ ఆలయాన్ని ఏకశిలా శివాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో కూడా పూర్తిగా వాస్తుని దృష్టిలో ఉంచుకొని చెక్కారు. అందుకే ప్రపంచంలోనే ఏకరాతితో చెక్కిన అతిపెద్ద పురాతన కట్టడంగా, అద్భుతమైన వాస్తు నిర్మాణంతో పేరొందిన ఈ శైవాలయం అటు చరిత్రకారులకి, ఇటు శాస్త్రవేత్తలకి ఇప్పటికీ అంతుబట్టని ఒక రహస్యంగా మిగిలిపోయింది. అంతటి అద్భుతం కాబట్టే ఈ ఆలయాన్ని యునెస్కో వారసత్వ సంపదగా కూడా గుర్తించారు. ఇక ఈ ఆలయ నిర్మాణం సంగతి పక్కన పెడితే అక్కడ నందికి 2 వైపులా ధ్వజస్తంభాలు 45 అడుగుల ఎత్తులో ఉంటాయి. గోడల మీద మహాభారత గాథలు, రామాయణం, శివపార్వతులు, వరాహమూర్తి, మహిషాసుర వధకి సంబంధించిన శిల్పాలు స్పష్టంగా చెక్కి ఉంటాయి. ముఖ్యంగా రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్లుగా కనిపించే శిల్పం జీవకళ ఉట్టిపడుతూ అద్భుతంగా ఉంటుంది. ఈ శిల్పం చూడడానికే భక్తులు, పర్యాటకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇక మనం దేశంలో ఎన్నో చారిత్రక ఆలయాలని మొఘలుల కాలంలో కూల్చివేసిన విషయం మనకు తెలిసిందే. 17వ శతాబ్దంలో మహారాష్ట్రను మొఘల్ చక్రవర్తులు పాలించే సమయంలో మొఘల్ రాజైన ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చివేయాలని 1000 మంది కార్మికులను పంపించి గుడిని ధ్వంసం చేయాలని ఆదేశించాడు. అయితే వాళ్ళంతా 3 సంవత్సరాలు కష్టపడి శిల్పాల చెవులు, తోకలు వంటి స్తంభాలపై ఉన్న డిజైన్లని మాత్రమే ధ్వంసం చేయగలిగారు. మొత్తంగా ఓ 5% ఆలయాన్ని కూల్చిన తర్వాత ఇక మా వల్ల కాదంటూ చేతులెత్తేయడంతో ఆలయాన్ని కూల్చాలనే ఆలోచనని ఔరంగజేబు విరమించుకున్నాడు. అక్కడ పూజలను మాత్రం నిషేధించాడు. మరి అంతమంది కలిసి కూల్చలేకపోయారంటే ఈ ఆలయ నిర్మాణం ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో జరిగిందో ఆలోచించండి. ఇదంతా ఓ ఎత్తైతే ఈ ఆలయ నిర్మాణమే ఒక రహస్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది గొప్ప గొప్ప ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు కూడా ఈ ఆలయాన్ని ఎవరు, ఎలా నిర్మించారనేది స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు. దీనిని నిర్మించడానికి కనీసం 100 ఏళ్ళు పైన పట్టి ఉంటుందని కొంతమంది చెబుతున్న ఆలయ చరిత్ర, స్థల పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని 18 ఏళ్లలోనే నిర్మించారని చెప్తోంది. అయితే ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 1,00,000 టన్నుల రాయిని తొలిచినట్లు అంచనా. మరి 18 ఏళ్లలో వేల మంది కార్మికులు నిర్విరామంగా శ్రమించిన ఇంత కొండను తొలిచి ఆలయాన్ని నిర్మించడం అసాధ్యం. దీనికి పండితులు చెబుతున్న సమాధానం భౌమ్యాస్త్రం. ఈ భౌమ్యాస్త్రం కొండలను సైతం అంతం చేయగలదని పురాణాల్లో ఉంది. బహుశా దీనిని ఉపయోగించి ఉండొచ్చనేది వారి అభిప్రాయం. ఈ గుడి నిర్మాణం విషయంలో ఒక విచిత్రమైన ఇంకో స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. 8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల రాజైన కృష్ణ 1 అనే రాజు ఈ ఆలయాన్ని కట్టించాడని చారిత్రక శాసనాల్లో ఉంది. కానీ కథాకల్పతరు అనే గ్రంథంలో మాత్రం ఈ గుడి నిర్మాణం గురించి ఓ స్టోరీ ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఎలు అనే రాజు పాలించేవాడని, అయితే ఆ రాజుకు ఓసారి తీవ్రమైన వ్యాధి సోకడంతో ఆ రాజు భార్య తన భర్తకు వ్యాధి తగ్గితే ఓ శివాలయం నిర్మిస్తానని, ఆలయ గోపురాన్ని చూసే వరకు ఉపవాసం ఉంటానని మొక్కుకుందట. కొద్ది రోజులకు రాజు వ్యాధి తగ్గిపోయింది. రాణి మొక్కు గురించి తెలుసుకున్న రాజు శివాలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. కానీ గుడి గోపురాన్ని చూసే వరకు రాణి అన్నం తినకూడదని మొక్కుకోవడం, దానికి ఎన్నో ఏళ్లు పట్టే అవకాశం ఉండడంతో ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆయన మంత్రులు, పండితులు ఒక విచిత్రమైన సలహా ఇచ్చారు. ఆ సలహా నచ్చి కోకస అనే వాస్తు శిల్పిని పిలిపించి అతడి సహాయంతో
కొండపైన 7 రోజుల్లో గోపురాన్ని చెక్కించాడట. ఇక ఆమె గోపురాన్ని చూడడంతో ఉపవాసం మొక్కు తీరిపోయింది. అప్పటి నుంచి కొండను పైనుంచి చెక్కుకుంటూ వచ్చి 18 ఏళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేశారని కథాకల్పతరు గ్రంథంలో ఉంది. ఈ ఆలయంలో మరో అద్భుతం ఆలయం కింద ఉన్న సొరంగాలని చెప్పాలి. ఈ సొరంగం లోపల ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉందని చెబుతారు స్థానికులు. అంతేకాదు ఆలయం కింద ఉన్న సొరంగాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇవి 40 అడుగుల లోతు వరకు ఉంటాయని, వీటిని ఆ కాలంలో ఉన్న టెక్నాలజీ సాయంతో మనుషులు నిర్మించడం అసాధ్యమని కూడా అంటుంటారు. దీంతో కొంతమంది ఈ సొరంగాలను అతీంద్రియ శక్తులు ఉన్న ఏలియన్స్ నిర్మించారని అంటారు. ఒకప్పుడు ఈ ఆలయం ఏలియన్స్ రాకపోకలకు ఒక మార్గంగా కూడా ఉండేదని, వాళ్లే ఈ సొరంగాలను నిర్మించి ఉంటారని అంటుంటారు. అయితే ప్రస్తుతం ఈ సొరంగాలను ప్రభుత్వం సీల్ చేసింది. వీటిలో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందని, అందుకే మూసివేశామని అధికారులు చెబుతున్నారు. ఆలయంలో ఉన్న మూల విరాట్ అయిన శివుని లింగం కూడా ఇక్కడ ఒక రహస్యమే. ఈ లింగంపై పోసే నీళ్లు లింగంపై పడిన తర్వాత ఎటు వెళుతున్నాయో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఈ శివలింగంపై పోసే నీళ్లు నేరుగా కిందనున్న సొరంగం ద్వారా అండర్గ్రౌండ్ సిటీకి వెళ్లేలా ఏర్పాటు చేశారని చెబుతారు. అయితే ఇది నిజమో కాదో ఇప్పటికీ తెలియలేదు. ఇంత అద్భుతమైన నిర్మాణం కాబట్టి మన దేశంలోని ఎన్నో రహస్యాలు ఈ కైలాస ఆలయం కూడా చేరిపోయింది. అందుకే ఈ అపురూప ఆలయాన్ని కళ్ళారా చూడాలని ప్రతి ఏటా ఎంతోమంది భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇది కైలాస ఆలయం రహస్యం. మరి ఈ రహస్యం మీకెలా అనిపించింది? భారతీయ కళా నైపుణ్యంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.